నేను కోరుకున్న జీవితం, నేను కోరుకున్న విధులు, నేను రాసుకున్న రాతలు, చేసుకున్న ప్రమాణాలు, ఇలా నేను అనుకున్నవన్నీ నా చేజారిపోయినప్పుడు ఏం చేయలేని స్థితిలో ఇలా ఒంటరిగా. ప్రేమిస్తే నిలబడాలి కదా. మన ప్రేమ కోసం అయితే నా కాళ్ళు లేకపోయినా నేను నిలబడతా. ఎంతసేపు ఈ రూమ్ లో దూరి ఏం చేసి ఉంటావురా? కలలుంటే సరిపోవురా, వాటి కోసం ఫైట్ చేయాలి. నేను కొనిస్తే గానీ బియర్ కూడా తాగలేవు, నువ్వు వచ్చి నాకు చెప్తావా? ఫస్ట్ థింగ్ నువ్వు ఊహలలో బతకడం మానేసి రియాలిటీలోకి రా. గ్రేట్ మూమెంట్స్ అంత ఈజీగా రావు. సరిగ్గా అవగాహన లేకుండా నువ్వు అనుకున్నట్లు చేసుకుంటూ వెళ్ళిపోతే దేర్ విల్ బి ఏ డే అండ్ యు విల్ బి స్టక్. అసలు ఏంది ఇది, ఎందుకు ఇది, ఏం చేస్తున్నావు, ఎటు పోతున్నావు, ఏదో ఒకటి. ఒపీనియన్ ఏంట్రా? నా లైఫ్ లో నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనుకుంటున్నావురా? దట్స్ ఎ సీరియస్ క్వశ్చన్ మామ్. గతం బ్లాక్ హోల్ లాంటిది రాదు. నువ్వు దాని దగ్గరికి ఎంత వెళ్ళాలనుకుంటే తనలోకి అంత లాగేసుకుంటుంది. సమస్య నీలో కాదు, నీతో ఉంది. నీ లైఫ్ లో చేసిన అన్ని తప్పులేరా. ఈ విషయం నీ వరకు ఎప్పటికీ తీసుకురాకూడదు అనుకున్నాను. మీ ఇద్దరు గతం వల్ల వాడిలా ఇలా తగలండి. ప్రతి ప్రయాణం నీకో పాఠమే. ఎందుకంటే నువ్వు కోరుకున్న జీవితం, నిన్ను కోరుకున్న వ్యక్తులు, నువ్వు రాసుకున్న రాతలు, చేసుకున్న ప్రమాణాలు. సహనంతో ఆలోచించి పరిస్థితికి తగ్గట్టు నిర్ణయం తీసుకుంటే కురుక్షేత్రంలో అభిమన్యుల్లా అక్కడే ఆగిపోకుండా నీ సమస్యని ఛేదించే ఈ అభిమన్యుల్లా జయించి నిలబడతావు.